విద్యారంగాన్ని 30% నిధులని విద్యారంగాన్ని 30% నిధులని జిందాబాద్ 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 పరిష్కరించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలని పరిష్కరించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలని కేటాయించాలి విద్యారంగం 30% నిధులని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఫీజు రిమెంట్స్ బకాయిలు రావడం లేదు. పలుసార్లు ఈ ప్రభుత్వానికి చెప్పినా ఈరోజు ప్రభుత్వం స్పందించడంలో విఫలం చెందుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు విద్యారంగ సమస్యలు రాను ఆకాశానికి అంటుతున్నాయి తప్ప విద్యారంగ సమస్యలు పరిష్కారం చేస్తలేరు. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది విద్యార్థుల పక్షాన మొండి పక్షంగా ఉంటుంది. అందుకే ఈరోజు కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత 5 సంవత్సరాలకు ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రిమెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. ఎందుకంటే ఈరోజు 30% నిధులు ఎందుకు కేటాయించమంటున్నామంటే గత 5 సంవత్సరాల స్కాలర్షిప్లు వెనుక వేసుకుంటారు. ఆ నిధులను ఏ శాఖకు మళ్ళిస్తున్నారు తప్ప ఈరోజు విద్యారంగం శాఖ వచ్చేటువంటి నిధులను మొత్తం ఏ శాఖ కట్టించి ఈరోజు 5 సంవత్సరాలుగా స్కాలర్షిప్లు రావాలంటే ఈ శాతం 30% నిధులు కేటాయించాలి. రాష్ట్రంలో చూస్తా ఉన్నాము, ఏ రంగంలో చూసినా 10 సమస్యలు పరిష్కారం ఉంటున్నాయి. సంక్షేమ హాస్టల్ రంగంలో చూసినా సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడినందుకు ఈరోజు సమస్యల పరిష్కారం కోసము గత ప్రభుత్వం వద్దనుకొని ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి మన అందరం ఓట్లేసి ఈరోజు ప్రభుత్వాన్ని గెలిపించినాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? చేతులకు ఎండి చేయి చూపించింది విద్యార్థులకు. అందుకే ఓ ప్రభుత్వమా మా విద్యార్థులు ఒక బాధలు పట్టించుకోకపోతే నేను కూల్చడానికి కూడా మేము వెనుకపోము.